ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళు 2024 జనవరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా 7వ ఇంట్లోనే మనకి శని సంచారం జరుగుతోంది. అలాగే 8వ ఇంట్లో రాహు సంచారం జరుగుతోంది. ప్రస్తుతం అంటే ఈ జనవరి నెలలో జూపిటర్ అంటే గురు సంచారం ఏమో మనకి 9వ ఇంట్లోనే ఉన్నారనమాట. అందుకోసం ఈ నెల అంతా చాలా బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి, వీళ్ళకి మంచి బిజినెస్ వెంచర్స్ ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే 8వ ఇంట్లో రాహు ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు అనేవి తప్పదు దేంట్లో, ప్రాపర్టీ ఇష్యూలో. అలాగే మనం చూసామంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఎదురుదెబ్బలు అనేవి తప్పవు. ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూస్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ప్రాపర్టీ విషయంలో. అలాగే బంధుమిత్రుల దీంట్లో కూడా ప్రాపర్టీ ఇష్యూస్లో అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఈ నెల కొంచెం హెల్త్ సెన్సిటివ్ అవుతుంది. ఎందుకంటే 7th మనకి శని సంచారం జరుగుతుంది కనుక కొన్ని ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే హెల్త్ విషయంలో సెన్సిటివ్గా ఉండి ఇప్పుడే కోలుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని అడ్డంగాలు వస్తాయి, ఎదురు దెబ్బలు అనేవి తప్పదన్నమాట. అంటే ఏంటంటే ఇంకా సెన్సిటివ్ అయ్యే ఇష్యూ ఉందన్నమాట జనవరిలో. అలాగే మనం చూసాము అంటే బుధ సంచారము జరుగుతోంది, మనకి శుక్ర సంచారం కూడా జరుగుతోంది. ఈ నెల ఇక్కడ ధనుర్లోకి వెళ్తున్నారనమాట అందరూ, రెండు ప్లానెట్స్ను. సో ఇదన్నీ చూసాము అంటే మనకి ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. కానీ జనరల్గా అయితే సింహరాశి వాళ్ళకి జనవరి కొంచెం బాగానే ఉంది అనే చెప్పుకోవాలి ఈ విషయాల్లో. అలాగే పిల్లల విషయాలకు వచ్చినప్పుడు పిల్లలు కూడా సహకరిస్తారు, చాలా బాగుంటుంది వీళ్ళకి పిల్లల విషయంలో అని చెప్పాలి. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది. కాంపిటీటర్స్ కన్నా చాలా బాగా పైకి వస్తారు వీళ్ళు. కాంపిటీటర్స్కి అసలు కాంపిటీటర్స్ కన్నా ఎక్కువ పైకి రావాలి అని ఆల్రెడీ వీళ్ళు అనుకున్నప్పుడు ఈ నెల చాలా విస్తరిస్తారు. అలాగే వీళ్ళకి ఏంటంటే బిజినెస్ వెంచర్స్కి ముందుకు సాగడానికి డబ్బు కావాలి, మేము విస్తరించాలి అన్నప్పుడు తప్పక వీళ్ళకి డబ్బు అందుబాటులో ఉంటుంది. అలాగే వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లలు అంటే స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి సంచారం ఏంటంటే 9వ ఇంట్లో మనకి గురు సంచారం జరిగినప్పుడు ఇంకేం కావాలి, గురు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం 10వ ఇంట్లోకి కూడా వెళ్తున్నారు. కెరియర్ కూడా బాగుంటుంది, కెరియర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది, వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారుదాం అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు, మంచి జాబ్ వచ్చే అవకాశము, మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశము కనిపిస్తున్నాయి ఈ నెల. ఈ సంవత్సరం ఆల్రెడీ, బట్ ఈ నెల ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక బాగుంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది కనుక హెల్త్ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే 2nd హౌస్లో కేతుకు వచ్చాడు, అలాగే 8th హౌస్లో మనకి రాహు ఉన్నాడు ప్రస్తుతం ఈ నెల. అండ్ ఆల్సో ఈ నెలలోనే మనకి 2nd half ఆఫ్ ద మంత్ అంటే సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో మనకి బుధ సంచారము జరుగుతుంది. అలాగే ఏంటంటే శుక్ర సంచారము జరుగుతుంది. అంటే ఏంటంటే 2nd and 11th లో 5th హౌస్కి వస్తున్నాడు. అంటే కెరియర్ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంటుంది, బిజినెస్ వెంచర్స్ బాగుంటాయి, డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా విస్తరిస్తారు బిజినెస్లో, క్రయ విక్రయాల్లో బాగుంటుంది. అలాగే వాహనం కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి 2nd వీక్ ఆఫ్ అంటే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే పెద్ద వస్తువు, మంచి వస్తువు కొనుక్కునే అంటే పెద్ద ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఖరీదైన వస్తువు ఎవరో మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ నెల బాగుంటుంది, మీకు బంధుమిత్రులు కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి మనకి ఈ నెల, ఫెస్టివల్స్లో కూడా కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. అంటే ధార్మిక కార్యక్రమాల్లో దూరపు ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం అనేది కనిపిస్తోంది. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెడితే ఇంకా చాలా మంచిది. అండ్ ఆల్సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు మన కింద, అంటే పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మనకి 9th జూపిటర్ ఉన్నా కూడాను మనకి 2nd కేతు ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు, అంటే అందరూ సహకరిస్తారని లేదు, కుటుంబంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మన కింద పనిచేసే వాళ్ళకి కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది 1st half ఆఫ్ జనవరి, అంటే ఇది ఫస్ట్ నుంచి మనం చూసుకున్నామంటే 1st half ఆఫ్ జనవరిలో కనిపిస్తున్నాయి ఇవన్నీను.
ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ తప్పక చేయొచ్చు, ఎందుకంటే ప్లస్సే కనిపిస్తుంది ఎక్కువ. మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు రాబడి చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం అనమాట. అలాగే మనకి ఏంటంటే శ్రమ అనేది దూర దేశాలు తిరిగినప్పుడు శ్రమ అనేది అధికం ఉంటుంది. అలాగే ఏంటంటే డబ్బు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. 7th శని అయినా కూడా 8th రాహు అయ్యాడు కనుక మనకి ఏంటంటే ఎక్కువ మోతాదు వచ్చే వేరే వాళ్ళు మనకి తీసుకొచ్చి ఖరీదైన వస్తువు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. మంచి ఖరీదైన వస్తువులు మీరు కొంటారు, యువతల వాళ్ళ దగ్గర కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా చాలా మంచి సూచనలే అనమాట. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్, పార్ట్నర్షిప్ వెంచర్స్, పార్ట్నర్స్ మనకి ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ కానీ మనతో ఉన్నవాళ్ళు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సహకరిస్తారు. వాళ్ళందరూ బాగా పైకి వస్తారు. అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే రిలేషన్షిప్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఎస్పెషల్లీ మిత్రులతోటి ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. ఇది మనం మాట్లాడేది ఏంటంటే ఈ ఒక నెలకే కదా, జనవరి 2024కే మాట్లాడుకుంటున్నాము. మీకు కావాలి ఇంకా మీ జాతకం చూపించుకోవాలి, ఇంకా బాగుండాలి మీకు అని, ఇంకా పరిహారాలు మంచివి చేయాలి అన్నప్పుడు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తాం అన్నమాట. అలాగే ఏ టైంలో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే మనం జనరల్గా పరిహారాలు చేయాలి అన్నప్పుడు తప్పక శనివారం వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం అలా అనేది మంచిది. అలాగే మనం చూసాము అంటే శనికి దానం ఇవ్వడం చాలా మంచిది. మనం ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం చేయడం, అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం నల్ల మేకు, నల్ల గొడుగు, నల్ల నువ్వులు, నల్ల గుడ్డ ఇవ్వడం అనేది మంచిదన్నమాట. శనివారం వెళ్ళి. ఇప్పుడు మనకి సంచారం ఏమో రాహు సంచారం అంతా బాగాలేదు. 8లో ఉంటే ప్లస్సే అవుతుంది. మనకి ప్రాపర్టీ కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. క్రయ విక్రయాల్లో నేను చెప్పినట్టు ఖరీదైన వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ ఏంటి కొన్ని ఇబ్బందులు తప్పవు కనుక, దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు కనుక తప్పక ఏంటంటే కేతుకి మనం జపం చేయడం అనేది చాలా మంచిది. కానీ ఒకసారి జాతకం మొత్తం పరిశీలించుకుంటే ఏ విషయం అనేది తెలుస్తుంది, ఏ పిన్ పాయింట్ చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎలా వెళ్ళాలి, ఏ పరిహారం చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మేము చెప్తాము. అలాగే మాకు జెమాలజిస్ట్ కూడా ఉన్నారు, మంచి జాతిరత్నం ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు కావాలి అంటే అండ్ ఆల్సో ఆభరణం కూడా చేయించి ఇవ్వగలుగుతాము. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి తప్పక సంప్రదించండి.